తిరంగా కార్యక్రమంలో భాగంగా తిరంగా ర్యాలీలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హర్ ఘర్ తిరంగా అభియాన్ తీసుకోవడం జరిగింది. శ్రీ ప్రధానమంత్రి గారు మాకు పిలుపునివ్వడం జరిగింది. దేశం మొత్తంలో ప్రతి ఒక్క ఇంటిపైన తిరవన్న పతాకం ఎగరవేయాలని. దానిలో భాగంగా ఈరోజు మేమందరం కూడా ఈరోజు చార్మినార్ దగ్గరకు వచ్చి ఈ త్రివర్ణ పతాకం ఎగరడానికి అవకాశం దొరికింది. అదేవిధంగా సామూహికంగా జాతీయ గీతాలు ఆపడం చేయడం జరిగింది. ఇక్కడ ఇంకా 2 రోజులు ఉంది ఆగస్టు 15కి. ఇంకా కార్యక్రమాలు ఇంకేమైనా ఉన్నాయా? భారతీయ జనతా యువ మోర్చా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక ప్రతి ఒక్క ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు అభియాన్ తీసుకోవడం జరిగింది. రేపు 14వ తేదీ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లా సెంటర్లో ఎవరైతే ఆ రోజు 14 ఆగస్టు రోజు ఏవైతే విభజన అయిందో ఆ విభజన కావడానికి కారణం ఏంటి అన్ని విషయాల మీద రేపు హాల్ మీటింగ్ ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తూ ఉంది. యువకుల నుంచి స్పందన ఎలా ఉంది? యువకుల నుంచి చాలా మంచి స్పందన ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా జాతీయత అదేవిధంగా దేశం అంటే భారతదేశంలో ఉన్నటువంటి యువకులకు చాలా అనుభవమైనటువంటి ప్రేమ అనురాగాలు ఉంటాయి. కాబట్టి యువత చాలా మంచి స్పందన ఇస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగురవేస్తామని ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉంది. ఫ్రీడమ్ ఫైటర్స్లో మీకు మీ గుండెకు బాగా నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? భగత్ సింగ్ గారు 21 సంవత్సరాల్లో తన దేశం కోసం మాతృభూమి కోసం త్యాగం చేసినటువంటి ఒక నవ యువకుడు. ఆయననే మా అందరికి కూడా ఆదర్శం. ఎందుకు అంటే తన యొక్క చిన్న వయసులో ఈ దేశం కోసం ఈ సమాజం కోసం స్వాతంత్రం కోసం తన ప్రాణాలను అర్పించి దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల యువకులకు ఆయన ఆదర్శం అని చెప్తా ఉన్నా.